హాయ్ గైస్, ఈ వీడియోలో క్వాడ్రేటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సి లాంగ్వేజ్ యూస్ చేసుకుని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రేటిక్ ఈక్వేషన్ యూజింగ్ సి ప్రోగ్రామ్. సో అసలు మనకి క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అంటే మనకి చాలామందికి మ్యాథ్స్ మీద ఐడియా ఉండే వాళ్ళందరికీ తెలుసు కదా. క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అంటే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే అందులో ఏబిసి అనేవి కోఎఫిషియెంట్స్ అన్నమాట. సో ఏబిసి అనేవి కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో మనకి కోఎఫిషియెంట్స్ తెలిస్తే మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బేసిక్ ఫార్ములా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది అన్నమాట. సో ఇది మీరు గుర్తెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సి ప్రోగ్రామింగ్ మీకు రాయమని అడిగితే, ఎవరైనా రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని ఎవరైనా ఎగ్జామ్లో అడిగితే మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ వీడియో ఫాలో అయితే మీకు క్లారిటీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఫార్ములా చూస్తున్నారు కదా. సో ఫార్ములా ఏంటంటే ఇది -b/2a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఈ 2a అనేది ఉంది కదా. సో ఎలా కాకుండా మీరు సో ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/, కంప్లీట్ ఈ టర్మ్కి కింద 2a అనేది కింద ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ పార్ట్ ఉంది కదా, b స్క్వేర్ మైనస్ 4ac, b స్క్వేర్ మైనస్ 4ac. సో దీన్ని డిస్క్రిమినెంట్ అంటారు అన్నమాట. సో ఈ డిస్క్రిమినెంట్ బేస్ చేసుకునే మనకి రూట్స్ ఎలా ఉంటాయో మనకి ఈజీగా మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. మనకి మ్యాథమెటిక్స్లో ఈ డిస్క్రిమినెంట్ అనేది సో ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, సో గ్రేటర్ దెన్ 0 అంటే ఏమవుతుందంటే నార్మల్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నార్మల్ రూట్స్ ఉంటాయి. అలా కాకుండా డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డిస్క్రిమినెంట్ అనేది 0కి ఈక్వల్ అయితే మనకి ఈక్వల్ రూట్స్ ఉంటాయి అన్నమాట, అంటే సేమ్ రూట్స్ ఉంటాయి. సో డిస్క్రిమినెంట్ అనేది 0కి ఈక్వల్ అయితే, అలా కాకుండా డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూస్లో ఉంటే, డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ 0లో ఉంటే మనకి ఏంటంటే రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ అన్నమాట. ఇమాజినరీ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ నెంబర్ రూట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఐ ఉంటాయి కదా మనకి నెంబర్స్లో మధ్యలో a ప్లస్ ఐబి అంటే ఏంటంటే మనకి అలా మధ్యలో ఐ అనే వాల్యూ ఉంటే దానికి మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం కదా. డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక లెస్ దెన్ 0 అయితే మనకి అలా వస్తాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ప్రోగ్రామ్ రాస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఆల్రెడీ రాసిన కోడ్. సో మీకు ఒకసారి రన్ చేసిన తర్వాత నేను ఓన్గా రాసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్లియర్ చేసిన తర్వాత ఒకసారి హెడర్ ఫైల్స్ రాసుకుందాం. #include stdio.h, సో #include stdlib.h and int main, సో రిటర్న్ 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేను ఇంట్ a, b, c అనే కోఎఫిషియెంట్స్కి సంబంధించి వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ ఇంట్ కాదు, ఇక్కడ డబుల్ అన్నమాట. సో డబుల్ ఎందుకంటే మనకి వాల్యూస్ అన్ని పాయింట్లో రావచ్చు కదా, పెద్ద వాల్యూస్ కూడా రావచ్చు. సో డబుల్ డేటా టైప్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో a, b, c printf ఎంటర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే a, b, c అని చెప్పి బ్రాకెట్లు ఇచ్చిన తర్వాత వాల్యూస్ ఎంటర్ చేయమని అడిగితే scanf %lf అన్నమాట. LF అని ఎందుకంటే మనకి డబుల్కి మనకి ఫ్లోట్కి %FLకు మనకి డబుల్కి %LF అలా 3 వాల్యూస్ కదా. %LF అండ్ %LF అండ్ ఏలోకి అండ్ బీలోకి అండ్ సిలోకి వాల్యూస్ వెళ్తాయి కదా. సో ఇప్పుడు మనకి వాల్యూస్ కోఎఫిషియెంట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అన్నమాట. సో డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, డిస్క్రిమినెంట్ అని చెప్పి. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్
సో డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ నేను ఏం చేస్తాను అంటే ఫైండ్ అవుట్ చేస్తాను. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి? బీ స్క్వేర్ మైనస్ 4ac. సో బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? బీ ఇంటూ బీ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. సో ఇది కదా ఫార్ములా. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేది ఈక్వల్ టు 0కి అయితే ఇఫ్ డిస్క్రిమినెంట్ సో డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అంటే 0కి ఈక్వల్ అయితే ఏమని చెప్పాను మీకు? రూట్స్ అనేవి ఈక్వల్ రూట్స్ అన్నాం కదా. సో రూట్స్ కోసం నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, √1 అండ్ √2 అని చెప్పి. సో ఇప్పుడు మనకి √1 ఈజ్ ఈక్వల్ టు √2. సో √2 ఈజ్ ఈక్వల్, ఎందుకంటే మనకి డిస్క్రిమినెంట్ ఎప్పుడైతే 0 వచ్చిందో ఈక్వల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే జస్ట్ మనకి సో బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 అయిపోయింది. మనకి 0 అయిపోయినప్పుడు మనకి ఫార్ములా ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈ పార్ట్ అందరినీ డిస్క్రిమినెంట్ అంటున్నాం కదా. సో డిస్క్రిమినెంట్ సో ఒకసారి ఓకే. సో ఈ పార్ట్ని డిస్క్రిమినెంట్ అని చెప్తున్నాను కాబట్టి సో మైనస్ బీ ప్లస్ ఆర్ మైనస్ ఇది 0 అయిపోతుందంటే దీని అర్థం ఏంటి? మనకి ఏం మిగిలింది? -b/2a ఒకటే మిగిలింది కదా. సో -b/2a ఎప్పుడు వస్తుంది అంటే డిస్క్రిమినెంట్ 0 వచ్చినాం. డిస్క్రిమినెంట్ 0 అంటే రూట్స్ ఈక్వల్ అయినప్పుడు అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రాసేద్దాం. సో -b/2a కదా. సో -b/2 ఇంటూ ఏ. సో 2 ఇంటూ ఏ. సో ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఈజీగా ప్రింట్ఎఫ్ అని చెప్పి √1 సో √1 చెప్పి %lf అండ్ √2 %lf బ్యాక్ స్లాష్ అని ఇచ్చుకున్న తర్వాత √1లో ఉన్న వాల్యూ √2లో ఉన్న వాల్యూ ఈజీగా ప్రింట్ చేసుకున్నాం. సో ఇది మనకి డిస్క్రిమినెంట్ 0 వచ్చినప్పుడు అంటే ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు. అలా కాకుండా డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 వస్తే దాని అర్థం ఏంటంటే మనకి టూ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి అన్నమాట. దాని అర్థం మ్యాథ్స్ వస్తే మీకు ఐడియా ఉంటుంది, మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటారు. సో డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే మనకి ఫార్ములా ఏంటంటే సో ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు ఏం చేస్తాం? ప్లస్ ఆర్ మైనస్ సో -b ప్లస్ ఆర్ మైనస్ √(discriminant/2a) కదా. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా రాద్దాం. సో మనకి √1 సో √1 ఏమవుతుంది? -b ప్లస్ discriminant. సో ఒకసారి సో బై 2 ఇంటూ ఏ. సో ఇది √1కి ఫార్ములా అండ్ √2కి ఏంటి ఫార్ములా? -b మైనస్ √, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పాం కదా మీకు. సో ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పినప్పుడు ప్లస్ ఏమో ఒక రూట్ మైనస్ ఏమో ఒక రూట్ అన్నమాట మధ్యలో. సో ఇప్పుడు మైనస్ వచ్చిన తర్వాత √discriminant సో బై 2a 2 ఇంటూ ఏ. సో మనకి √1 రూట్ వచ్చింది కదా. సో నేను ఇది కాపీ చేసుకుని ఉంచుకుంటున్నాను, ఎందుకంటే కాపీ చేసి పేస్ట్ చేసేస్తాను ఇక్కడ. సో మనకి టూ కండిషన్స్ హ్యాండిల్ చేస్తాం. ఇంకోటి ఏంటి? లాస్ట్ కండిషన్ ఏంటి? డిస్క్రిమినెంట్ <0 ఎప్పుడంట? కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినప్పుడు అన్నమాట. సో దీనికి ఇప్పుడు మనం రాసుకుందాం. సో అది ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. సో అది √1 ఏమవుతుంది అంటే రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ వస్తాయి అన్నమాట. అది ఎలా వస్తాయో చెప్తాను ఇప్పుడు. రియల్ అండ్ ఇమాజినరీ అని చెప్పి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇమాజినరీకి రియల్కి ఏంటంటే సో రియల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, -b/2 ఇంటూ ఏ. -b/2 ఇంటూ ఏ. సో అలా కాకుండా మనకి ఇమాజినరీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సో మైనస్ డిస్క్రిమినెంట్. సో మైనస్ ఎందుకు ఇస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ బ్లాక్లోకి ఎప్పుడు వస్తుంది కోడ్? డిస్క్రిమినెంట్ వాల్యూ <0 వచ్చినప్పుడు అన్నమాట. అందుకని <0 వచ్చినప్పుడు అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ లోపల మనకి నెగిటివ్ ఎప్పుడు ఉండకూడదు అన్నమాట. (-1) అనేది ఏంటి? అది యూజ్ చేయకూడదు, అంటే అది అన్డిఫైన్డ్ అన్నమాట. మనకి మ్యాథమెటిక్లో అలా చేయకూడదు. ఎప్పుడు స్క్వేర్ రూట్ లోపల మైనస్ ఉండకూడదు. అలా మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట, అంటే ఐ వాల్యూ వచ్చేలా చూసుకుంటాం. సో మనకి ఇక్కడ డిస్క్రిమినెంట్ ఆల్రెడీ <0 కాబట్టి నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ అంటే ఎంత? పాజిటివ్ కదా. సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే బై 2 ఇంటూ ఏ.
సో 2 ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ మైనస్ డిస్క్రిమినెంట్ బై 2 ఇంటూ ఏ అన్నమాట ఇమేజినరీ పార్ట్కి ఫార్ములా. సో మనకి ఇప్పుడు రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అని చెప్పి, సో ప్రింట్ఎఫ్ అని చెప్పిన తర్వాత రూట్ వన్ అని చెప్పి మనకి వాల్యూస్ ప్రింట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా ప్రింట్ చేస్తున్నాను. ఎల్ఎఫ్ పర్సంటేజ్ ఎల్ఎఫ్ ప్లస్ ఐ ఇప్పుడు ప్లస్ ఇమేజినరీ పార్ట్లో పర్సంటేజ్ అగైన్ ఎల్ఎఫ్ తీసుకున్నాను ఐ. సో ఇప్పుడు నేను ఎలా చేస్తాను మీకు అర్థమవుతుంది, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను. సో రూట్ 2 పర్సంటేజ్ ఎల్ఎఫ్ మైనస్ పర్సంటేజ్ ఎల్ఎఫ్ ఐ. అక్కడ మనకి ఫస్ట్ పర్సంటేజ్ ఎల్ఎఫ్లో మనం వస్తాం బ్యాక్ స్లాష్ అందించుకుంటున్నాం న్యూ లైన్లోకి. సో ఫస్ట్ పర్సంటేజ్ ఎల్ఎఫ్లో రియల్ పార్ట్ వస్తుంది. దాని తర్వాత సెకండ్ది ఏంటి ఇమేజినరీ పార్ట్ వస్తుంది, ఇమేజినరీ. సో మళ్ళీ ఇక్కడ ఏంటి మళ్ళీ రియల్ పార్ట్ వస్తుంది. సో రియల్ పార్ట్ కదా, సో రియల్ పార్ట్ మళ్ళీ ఇమేజినరీ. సో ఇదన్నమాట కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, కాకపోతే ఇది యూస్ఫుల్ ప్రోగ్రామ్ అన్నమాట. మీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి సి ప్రోగ్రామ్ యూస్ చేసుకుని అన్నట్టు మీకు మంచి ప్రాక్టీస్ అవుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఏం చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏబిసి డిస్క్రిమినెంట్ రూట్ 1 రూట్ 2 రియల్ అండ్ ఇమేజినరీ అని చెప్పి వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. సో అలా తీసుకున్న తర్వాత డిస్క్రిమినెంట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ అనేవి ఈక్వల్ అనమాట. సో రూట్ 1 ఈక్వల్ టు రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2 ఇంటూ ఏ. సో మైనస్ బి బై 2 ఇంటూ ఏ ఎందుకు వచ్చిందంటే డిస్క్రిమినెంట్ 0 ఇచ్చినప్పుడు మొత్తం ఈ పార్ట్ అంతా 0 అయిపోద్ది. సో మనకి మైనస్ బి బై 2a మిగిలింది కదా. సో అలాగే ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 వచ్చినప్పుడు డిస్క్రిమినెంట్ అంటే వాల్యూ రూట్స్ అనేవి డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి అన్నమాట, అంటే నార్మల్గా వస్తాయి రూట్స్. సో రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పాం కదా, +1 -1 రూట్స్ అవుతాయి కదా. సో మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ బై 2 ఇంటూ ఏ. అండ్ రెండో రూట్ ఏముందంటే మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఇంటూ 2 ఇంటూ ఏ. సో ఇది నార్మల్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయితే, అదే లెస్ దెన్ 0 అయితే దాని అర్థం ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయన్నమాట రూట్స్. సో రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అండ్ ఇమేజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ డిస్క్రిమినెంట్. మైనస్ ఎందుకు చెప్పానంటే డిస్క్రిమినెంట్ ఆల్రెడీ లెస్ దెన్ 0 అయితేనే కదా ఇమేజినరీ. సో మనకి స్క్వేర్ రూట్ లోపల మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కింద a ప్లస్ బిఐ అంటే ఏంటంటే ఏ అంటే అక్కడ రియల్ పార్ట్, బి అంటే ఇమేజినరీ పార్ట్. ఐతో ఉన్నదేమో ఇమేజినరీ పార్ట్, నార్మల్గా వాల్యూ ఉన్నదేమో రియల్ పార్ట్ కదా. సో అలా వచ్చేలా నీట్గా ప్రింట్ చేసుకున్నాం. సో మీకు అర్థమైంది అనుకున్నా, అర్థమైపోతే రెండోసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రన్ చేసుకుని చెక్ చేసుకుందాం అవుట్పుట్. సో ఇక్కడ 1 -2 1 అంట, ఇవి కోఎఫిషియెంట్స్ ఇస్తే ఆన్సర్ 1 రావాలి ఆన్సర్. సో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఎర్రర్ ఏదో వస్తుందంట, ఇమేజినరీ. సో ఇమేజినరీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా నేను బ్రాకెట్ ఇచ్చాను. సో ఒకసారి రన్ చేసుకున్న తర్వాత చెక్ చేద్దాం. సో కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అడుగుతుంది కదా. సో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో మనకి వాల్యూస్ 1 -2 అండ్ స్పేస్ 1 కదా. సో వాల్యూస్ ఇచ్చుకుందాం 1 -2 స్పేస్ 1. సో మనకి రూట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1 అండ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1 అని వచ్చింది కదా. సో మనకి ఇక్కడ పక్కన జీరోస్ వచ్చాయన్నమాట. ఆ జీరోస్ మనకి రాకుండా చేయాలంటే మనం ఏం చేసుకోవాలంటే సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే 2 zeros వచ్చేలా చేసుకోవాలంటే 0.2f అని చెప్పవచ్చు అన్నమాట. అంటే 0.2 పెట్టుకోవాలన్నమాట. పర్సంటేజ్కి ఎల్ఎఫ్కి మధ్యలో 0.2 పెడితే 2 zeros వస్తాయి, 0.1 పెడితే 1 0 వస్తుంది అన్నమాట. అలా మనకి మ్యానిపులేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ కోడ్ ఉంటుంది అన్నమాట, ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అదే అంటే ఈ నోట్స్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ కూడా నేను యాడ్ చేసింది. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.